అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. జగన్ ప్రయాణిస్తున్న కారు ఒక వ్యక్తిని ఢీకొడితే జగన్ని అరెస్ట్ చేస్తారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి అంశం. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా దీని మీదే చర్చ నడుస్తోంది. ఒకవేళ ఒక కారు కానీ లేదా ఒక బస్సు కానీ ప్రయాణించేటువంటి సందర్భంలో ఆ బస్సు కిందో లేకపోతే ఆ కారు కిందో ఎవరన్నా పడి చనిపోతే అందులో ప్రయాణిస్తున్నటువంటి అందరి మీద కేసు పెడతారా, లేకపోతే డ్రైవర్ ఒక్కరి మీదే కేసు పెట్టి అరెస్టు చేస్తారా? అంటే డ్రైవర్ మీదే కేసు పెడతారు. వాస్తవంగా ప్రైమా ఫేసి అంటాం దీని కింద ఈ వాదన 100% కరెక్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాదు, ఎవరు అడిగినా ఈ వాదన సమంజసమే. అయితే ఇక్కడ కొన్ని అంశాలను ఖచ్చితంగా మనం చూడాల్సినటువంటి విషయం ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఆపాదించినటువంటి కేసు కావచ్చు, అంతేకాకుండా ఈ సోమయ్య మృతికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసును కానీ ఒకసారి పరిశీలిస్తే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే వాస్తవంగా ఈ సంఘటన జరిగిన వెంటనే బిఎన్ఎస్ సెక్షన్ 106 అనేటటువంటి సెక్షన్ కింద కేసు పెట్టడం జరిగింది. ఏంటి అంటే ఆ కేసు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఒక వ్యక్తికి మరణానికి కారణమవడం అనేటటువంటి సెక్షన్ కింద ఈ కేసుని నమోదు చేశారు. అయితే ఆ తర్వాత సీసీ ఫుటేజ్ కావచ్చు, తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని వీడియో ఫుటేజెస్ బయటికి రావడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని విచారించినటువంటి సందర్భంలో మరికొన్ని సెక్షన్స్ ఇక్కడ యాడ్ చేసినటువంటి పరిస్థితి. ఆ సెక్షన్లు ఏంటంటే బిఎన్ఎస్ సెక్షన్ 105. ఇదేంటి అంటే మరణం సంభవించింది కానీ ఇది హత్య కాదు. అంటే ఇది మరణం సంభవించిన మాట వాస్తవమే కానీ హత్య కాదు. అలాగనే సహజ మరణం కూడా కాదు, అలాగే ప్రమాదమా అనేది కూడా కాదు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా బిఎన్ఎస్ సెక్షన్ 105 పెట్టినటువంటి పరిస్థితి. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 49 ఇదేంటంటే నేరానికి పురిగొల్పడం అనేదాన్ని ఇక్కడ చేర్చడం జరిగింది. సో ఈ నేరానికి పురిగొల్పడం అనేది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మీద ఉద్దేశించి ఈ కేసు పెట్టారు అనేది ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నటువంటి విషయం. సరే, ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే ఇక్కడ ఏంటి అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఆయనకి Z+ కేటగిరీ భద్రత ఉంది. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలామంది దీని మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆంక్షలు పెడుతున్నారు అని చెప్పేసి రకరకాలైనటువంటి మాటలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. రోప్ పార్టీ కూడా పెట్టలేదు ఆయన వెళ్తే, అక్కడ రోప్ పార్టీ చూసుకోవాల్సిన బాధ్యత, కానీ రోప్ పార్టీ కూడా లేరు. రోప్ పార్టీ కూడా లేకపోవడం వల్లే ఆయన ఆ కారు కింద పడి ఉండవచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా వాళ్ళు లేవనెత్తుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సరే, ఇవన్నీ కూడా మనం చూస్తే ఇక్కడ ఏంటి అంటే నిజంగా ఈ బాధ్యత ప్రభుత్వం, ఖచ్చితంగా ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఎప్పుడంటే పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలను జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అమలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పారంటే కొన్ని ఆంక్షలు పెట్టారు. ఏంటంటే ఆంక్షలు ఇన్ని వాహనాల్లోనే వెళ్ళాలి, ఇంతమంది మాత్రం అక్కడికి వెళ్ళేలాగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆంక్షలు పెట్టారు. ఆ ఆంక్షలన్నింటిని కూడా పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి భారీ జనసందోహంతో భారీగా జన సమీకరణ చేసి ఆ ప్రాంతానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడ చనిపోయారు. ఇంకొకరు అంబులెన్స్లో తరలిస్తూ ఉంటే అంబులెన్స్కి సకాలంలో చేరుకోకపోవడం వీళ్ళ అరాచకానికి, అంతేకాకుండా అక్కడ వీళ్ళ పరిస్థితులకి ఆ అంబులెన్స్కి దారి ఇవ్వకపోవడం వల్ల అందులో ఉన్నటువంటి పేషెంట్ కూడా చనిపోయాడు. ఒక చనిపోయినటువంటి వ్యక్తిని సంవత్సరం తర్వాత పరామర్శించడానికి వెళ్ళి ముగ్గురు మరణానికి జగన్మోహన్ రెడ్డి కారణమయ్యారు అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. సరే, అయినా కూడా పక్కన పెడితే ఎస్పెషల్లీ కేసు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టినటువంటి, పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలను ఉల్లంఘించాడు. సో ఆంక్షలను ఉల్లంఘించినప్పుడు ఖచ్చితంగా ఆంక్షలు ఉల్లంఘించడం ఒక కేసు అయింది. అలాగే ఆంక్షలు ఉల్లంఘించిన కారణంగా జరిగినటువంటి సంఘటనలకు కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులు కారణమవుతారని చెప్పేసి పోలీసులు ముందుగా ఇచ్చినటువంటి నోటీసులోనే ఉంటుంది. ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారో నాకు తెలియడం లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చేటటువంటి సందర్భంలో రోప్ పార్టీ ఎందుకు పెట్టలేదు అని చాలా బలంగా వాదిస్తున్నారు. రోప్ పార్టీ ఎక్కడ పెడతారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటన ఉంటే అక్కడ. ఇదేంటిది? రోడ్ షో కాదు, అలాగే ఇది బహిరంగ సభ కాదు, ఒక వ్యక్తి ఇంటికి పరామర్శకు వెళ్తున్నాను అనేది మాత్రమే. అక్కడ జగన్మోహన్ రెడ్డి పోలీసుల నుంచి పర్మిషన్ కావాలని చెప్పేసి ఆ పార్టీ కోరింది. సో ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఎక్కడైతే చనిపోయినటువంటి కుటుంబం ఉందో ఆ ఊరికి వెళ్ళాలి. అక్కడ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అక్కడ రోప్ పార్టీ అనేది అక్కడ దిగుతాడు కాబట్టి దిగినప్పుడు ఆయన చుట్టూ ఎవరు రాకుండా ఉండేందుకు రోప్ పార్టీని ఏర్పాటు చేస్తారు. అంతేగాని ఈయన వెళ్ళేటటువంటి రోడ్లో రెంటపాల అనేటటువంటి సర్కిల్లో
అదొక కూడలనమాట. ఆ సర్కిల్‌లో ఈయన వెహికల్‌లో నుంచి బయటకు వచ్చి అభివాదం చేస్తాడని, అక్కడ మొబిలైజ్ చేసిన వచ్చిన జనాలంతా కూడా ఈయన మీదకు వస్తారని ఎవరు కూడా ఊహించలా. అలాగని సమాచారం కూడా ఇవ్వలేదు. రెంటపాలకు ఆయన వస్తూ ఉన్న సందర్భంలో జనాలంతా ఆల్రెడీ వీళ్ళు సమకూర్చోబెట్టుకున్న వాళ్ళంతా కూడా వచ్చేసారు. కొంతమంది పైశాచికంగా బ్యానెట్ల మీద కూడా ఎక్కి డాన్సులు వేశారు. వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వారించలా. వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇచ్చేసి ముసిముసి నవ్వులు నవ్వుతూ వాళ్ళందరూ కూడా నమస్కారాలు పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి దీనికి రోప్ పార్టీ అక్కడ ఎందుకుంటారు? రోప్ పార్టీ అంటే ఏంటి? మీరు వెళ్ళే ప్రాంతం అంతా కూడా గతంలో మాదిరి పరదాలు కట్టేసి రోపులు పట్టుకొని పోలీసు వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఆయన ప్రయాణించేటువంటి మార్గం అంతా రెండు వైపులా రోపులు పట్టుకొని నిలబడుకోరు. ఎక్కడ కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమం జరిగేటటువంటి ప్రాంతంలో జనాలను కంట్రోల్ చేసేందుకు, విఐపి మీదకి జనాలు రాకుండా చూసుకునేందుకు మాత్రమే రోప్ పార్టీ ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోయి రెంటపాలలో కొంతమంది జనాలు పిలిపించుకొని వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వెంటనే మనం పైకెక్కేసి అభివాదం చేసేసాం, అక్కడ కూడా రోప్ పార్టీ కావాలంటే కుదరదు అనమాట. రోప్ పార్టీ మీతోటి ట్రావెల్ చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే మీరు పర్మిషన్ పొందింది ఆ ప్రాంతానికి మాత్రం కాబట్టి ఆ ప్రాంతంలో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కొన్ని అంశాలు ఏంటి అంటే ఈ గాయపడినటువంటి వ్యక్తి విషయానికి వస్తే, ఎవరైతే ఆయన కారు కింద పడ్డారో కారు కింద పడినటువంటి వ్యక్తిని కనీసం హాస్పిటల్కు తరలించేటువంటి ప్రయత్నం చేయకపోవడం, అతన్ని తీసుకొచ్చి అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళిపోవడం, కనీసం అతనికి ఎలా ఉందని చెప్పి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయకపోవడం, 2 రోజుల తర్వాత కూడా వీడియోలు బయటకు వచ్చినటువంటి 2 రోజుల వరకు కూడా ఏ వీడియోలని చెప్పడం, అవి క్రియేట్ చేసినటువంటి వీడియోలని చెప్పడం, కూటమి కుట్రని చెప్పడం, మీ కారు కింద ఒక మనిషి పడిపోయాడని చెప్పి వీడియోలు బయటకు వచ్చాయి, ఇవి ఆ వీడియోలు అంటే, లేదు ఇది కూటమి కుట్ర అంటారు. అంటే ఏంటి? పాపం ఆయన సోమయ్యని మీరు బదనాం చేస్తున్నారా? ఆయన మీ మీద అభిమానంతో వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఆయన వచ్చి మిమ్మల్ని చూసిన క్రమంలో ప్రమాదవశాత్తే కారు కింద పడ్డాడు. మరి ప్రమాదవశాత్తు పడినటువంటి వ్యక్తిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత, అతని గాయాలయ్యా లేవా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, మినిమం బాధ్యత ఉండదా? సో ఉంటుంది. కానీ అలా కూడా చేయకపోవడం అనేది ఇక్కడ చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, నేను అనుకుంటాను. ఆ ట్వీట్లో అసలు ఆంక్షలు ఎందుకు పెట్టారు అని ఆయన ఆ ట్వీట్లో ప్రశ్నిస్తూనే, మరో పక్క దీనికి కారణం మీరు అంటారు. అంటే ఆంక్షలు పెట్టారు, ఎందుకు పెట్టారు అన్నారు. మరి ఆంక్షలు ఎందుకు పెట్టారు? ఇలాంటి జరుగుతాయని ఆంక్షలు పెట్టారు. మరి ఆంక్షలు ఎందుకు పెట్టారంటూనే మళ్ళీ దీనికి మీరే కారణం అంటున్నారు. సో మీరు ఆంక్షలు పెట్టారు, అయినా సరే నేను వెళ్ళాను, కానీ జరిగింది, కానీ దానికి మీరే బాధ్యత వహించారు. అంటే 2 నాలుకల ధోరణి ఆయన ట్వీట్లో మనకు స్పష్టంగా కనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ని ఇక్కడ లేవనెత్తారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో కూడా, అంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సందర్భంలో కూడా అనేక రకాలైన ఘటనలు జరిగాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాలైనటువంటి ఘటనలు జరిగాయని చెప్పేసి వాటన్నిటిని కూడా తిరిగి తోడు తీసుకొస్తున్నారు. సరే, ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన ఏంటంటే, నాకు తెలిసి డిసెంబర్లో అనుకుంటా, 2022 డిసెంబర్లో అనుకుంటాను. అప్పుడు ఏమైంది అంటే, కందుకూరులో చంద్రబాబు నాయుడు ఒక సభ నిర్వహించారు. ఈ సభ నిర్వహించేటువంటి సందర్భం అంటే ఒక రోడ్ షో లాగా ఉంటుంది అది. సో నిర్వహించిన సందర్భం ఒక తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు. 8 మంది చనిపోయినటువంటి వెంటనే అప్పట్లో కూడా పోలీసులు కేసులు పెట్టారు. ఎవరి మీద కేసులు పెట్టారు? స్థానికంగా ఎవరైతే ఈ కార్యక్రమానికి అనుమతులు కావాలని చెప్పి తీసుకున్నారో ఆ అనుమతుల కోసం వాళ్ళు పెట్టినటువంటి ఆంక్షలను ఉల్లంఘించారని చెప్పేసి వీళ్ళ మీద కేసులు పెట్టారు. 8 మంది మరణానికి వీళ్ళే కారణం ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు, జైలు కూడా పంపించారు. కానీ చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాల, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పెట్టారంటే, అప్పుడు దానికి చంద్రబాబు నాయుడు సమావేశానికి సంబంధించింది. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కింద ఆయన పడినటువంటి పరిస్థితి. ఇక్కడ పడడం ఒకటి, పడినటువంటి వ్యక్తిని పట్టించుకోకపోవడం ఒకటి. సో ఇవన్నీ కూడా కలిపి ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, సభ జరలో 8 మంది చనిపోయారని తెలిసిన వెంటనే సభను ఆపేశాడు. అర్ధాంతరంగా ముగించుకొని ఆ 8 మందికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలతోటి మాట్లాడి అక్కడికక్కడే ఆర్థిక సాయం అందించేసి, మీ కుటుంబాలకు మేము అండగా ఉంటామని చెప్పేసి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి వాళ్ళని పరామర్శించి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ ఊరు నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కారు కింద పడితే కనీసం ఎత్తి పక్కన వేస్తే, ఆ విషయం తెలిసిన తర్వాత అయినా ఆ కుటుంబానికి వెళ్ళి పరామర్శ చేయాల, ఆ కుటుంబంతో మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా తీసుకొని ఇక్కడ ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే, మానవత్వం అనేది ఒకటి, రాజకీయం అనేది ఒకటి. సో మానవత్వంతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి. అంతేగాని మానవత్వాన్ని మరిచి రాజకీయం చేస్తే ఇలాంటి అమాయకుల ప్రాణాలు అయితే పోతూనే ఉంటాయి. ఆ విషయాన్ని ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకొకరు పక్కన పెడితే ఏ పార్టీ అయినా సరే ఇది గుర్తెరిగి తమ కోసం, తమ మీద అభిమానంతో వచ్చేటటువంటి పార్టీ కార్యకర్తల సంక్షేమము, వాళ్ళ పరిస్థితులు ముఖ్యమైనటువంటి విషయాన్ని మరవకుండా పార్టీలు ఖచ్చితంగా మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.